అసైన్డ్ భూములు అమ్ముకోవడానికి జగన్ ప్రభుత్వం అనుమతించింది. కూటమి ప్రభుత్వం రాగానే దానికి బ్రేకులు వేసింది. ఇష్యూ చిన్నగానే కనిపించొచ్చు, కానీ ఇప్పుడు ఇదే అధికార ప్రతిపక్షాల మధ్య అగ్గి రగల్చుతోంది. అమ్ముకోవచ్చనే మార్పు చేసి ప్రభుత్వ భూములు కూడా అమ్ముకున్నారంటోంది కూటమి ప్రభుత్వం. అలాంటి ఆస్కారమే లేదంటోంది ప్రతిపక్షం. ఇంతకీ ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్ల తాత్కాలిక నిలిపివేతకు కారణమేంటి? ఏపీలో అసైన్డ్ భూములపై రాజకీయ రచ్చ. ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లపై 3 నెలల బ్రేక్. ఎస్సీ ఎస్టీలపై కక్ష సాధింపు లేనని వైసీపీ. పేదలకు న్యాయం చేసేందుకేనన్న కూటమి. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించింది అప్పటి జగన్ ప్రభుత్వం. అంటే ఫ్రీ హోల్డ్ ఇచ్చేశారన్నమాట. ఏదైనా అత్యవసర సమయంలో అసైన్ భూములు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వడం అన్నమాట. నిజానికి అసైన్ భూములున్న పేదల విషయంలో ఇది మంచి నిర్ణయమే. కానీ సరిగ్గా ఈ ఫ్రీ హోల్డ్ పాయింట్ దగ్గరే భారీ కుంభకోణం జరిగిందంటోంది కూటమి ప్రభుత్వం. చాలా చోట్ల ప్రభుత్వ భూములను కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించి వాటిని ఫ్రీ హోల్డ్ చేశారంటోంది ప్రస్తుత ప్రభుత్వం. అసైన్డ్ చట్టానికి సవరణ వస్తుందని వైసీపీ నేతలకు ముందే తెలుసు కాబట్టి ఒరిజినల్ అసైనీల నుంచి ముందుగానే అతి తక్కువ ధరలకే భూములను కొనేశారంటోంది. జగన్ ప్రభుత్వంలో వైసీపీ నేతలు కుట్రపూరితంగా ఎస్సీ ఎస్టీ అసైన్ భూములను చౌకగా కొట్టేశారని ఆరోపించారు మంత్రి అనగాని సత్యప్రసాద్. చివరికి ప్రజా అవసరాల కోసం ఉంచిన ప్రభుత్వ భూములను సైతం ఫ్రీ హోల్డింగ్ చేసి రిజిస్ట్రేషన్లు చేశారని చెప్తున్నారు. రిజిస్టర్ అయిన అసైన్డ్ భూముల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా గిఫ్ట్ డీడ్లుగా చేసి ప్రభుత్వ ఆదాయానికి గంటి కొట్టారని ఆరోపించారు. అంతేకాదు గత ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం 20 ఏళ్ల పరిమితిని దాటితేనే అసైన్ భూములను అమ్ముకోవడానికి వీలవుతోంది. అంటే 20 ఏళ్లు దాటితేనే ఫ్రీ హోల్డింగ్ జాబితాలోకి వస్తుంది. కానీ 20 ఏళ్ల పరిమితి కాకుండానే ఫ్రీ హోల్డింగ్ చేసినట్టు ప్రభుత్వం దగ్గర స్పష్టమైన సమాచారం ఉందంటున్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. బేసిక్ గా మేము ఎందుకు హోల్డ్ చేశామంటే నీడ్ టు స్టడీ అసలు అసైనీస్ ఎవరు, ఏ కులము, లేకపోతే ఏ పర్పస్ మీద వాళ్ళకి అసైన్ చేయడం జరిగింది, తర్వాత ఎవరు కొన్నారు, ఇది ఎప్పుడైతే ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత జరిగిందా, ముందే జరిగిందా, ప్రీడిటర్మెంట్ గా ఇల్లీగల్ గా జరిగిందా, ఇవన్నీ కూడా అధ్యయనం చేసి దాని తర్వాత రిజిస్ట్రేషన్ జరిగిన ప్రక్రియ పేర్లు అన్ని కూడా చూసుకుని దాని తర్వాత కేస్ బై కేస్ స్టడీ చేసి తప్పకుండా న్యాయం చేస్తారు. అసలైన అసైనీయులకు న్యాయం చేసేందుకే ఫ్రీ హోల్డింగ్ చేసిన అసైన్ భూముల రిజిస్ట్రేషన్లు 3 నెలల పాటు నిలిపివేశామని రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ స్పష్టత ఇస్తున్నారు. ఫ్రీ హోల్డింగ్ వ్యవహారంలో జరిగిన తప్పులన్నింటినీ సరిచేసేందుకు 3 నెలల సమయం పట్టే అవకాశం ఉండడంతో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేశామని చెప్తున్నారు. ఒరిజినల్ అసైనీయులకు 100కు 100% పూర్తి న్యాయం చేస్తామన్నారు. అదే సమయంలో ఫ్రీ హోల్డింగ్ పేరుతో అక్రమాలకు పాల్పడిన వారిపై తగు చర్యలు ఉంటాయని కూడా మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు. ఈ 22A మిస్లీడ్ చేసే విధంగా ఇష్టానుసారంగా గత ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి తీసేయటం, వాళ్ళకి భూమిని అమ్మకపోతే 22Aలో పెట్టడం చాలా జరిగినాయి అవకతవకలు. అవన్నీ కూడా క్రమబద్ధీకరణ చేయాలి అంటే క్షేత్రస్థాయిలో పూర్తిగా అధ్యయనం చేసి కేస్ బై కేస్ స్టడీ చేసి ప్రజలకు మేలుపడే విధంగా ఈ యొక్క కార్యక్రమం ముందు తీసుకెళ్లాలని లక్ష్యంతో 3 నెలల సుదీర్ఘమైనటువంటి కార్యక్రమం పెట్టి. కానీ వైసీపీ మాత్రం ఫ్రీ హోల్డింగ్ రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం ఎస్సీ ఎస్టీలపై కక్ష సాధింపు చర్య అని విమర్శిస్తోంది. దశాబ్దాల తర్వాత తమ భూములపై ఆంక్షలు తొలగిపోయాయని, ఓవైపు అసైన్ భూములున్న వారు సంతోషిస్తుంటే వాళ్ళందరినీ తిరిగి కష్టాల్లోకి నెడుతుందని విమర్శిస్తోంది వైసీపీ. ఫ్రీ హోల్డింగ్ అయిన భూములన్నిటిపై రీవెరిఫికేషన్, ఎంక్వైరీ చేయడం అంటే లక్షలాది మంది రైతు కుటుంబాలను ఇబ్బంది పెట్టడమేనా అంటోంది వైసీపీ. అంతేకాదు పేదల అసైన్ భూములను టీడీపీ కార్యకర్తలకు ఇప్పించుకునేందుకే రిజిస్ట్రేషన్లు ఆపి మరి విచారణ చేయిస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత జూపూడి ప్రభాకర్. ఈ అసైన్డ్ ల్యాండ్స్ ని దాని మీద కూడా ఒక శ్వేతపత్రం తీసి అసైన్డ్ ల్యాండ్స్ మీద జగన్ తీసుకొచ్చినటువంటి జీవో లోపభూయిష్టంగా ఉంది. ఈ జీవో చాలామంది అసైన్డ్ ల్యాండ్స్ అన్ని కూడా కొట్టేశారని చెప్పి దాని మీద రిజిస్ట్రేషన్ జరగడానికి వీల్లేదు, జరిగిన రిజిస్ట్రేషన్ కూడా ఆపేసానని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి జీవో ఒక దాన్ని తీసుకురావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కానీ మిత్రపక్షాలు కానీ ఈరోజు దీని మీద ఎవరు మాట్లాడకుండా ఆ భూమిని మళ్ళా తెలుగుదేశం కార్యకర్తలు కొట్టేసే మార్గంలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ 50 సంవత్సరాల తర్వాత దాన్ని అమ్ముకునే హక్కుని ఒక ప్రభుత్వం కల్పిస్తే ఆ హక్కును కూడా తీసేసి మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చేస్తే ఇది ఎలాంటి ప్రభుత్వం అని అనుకోవాలి. ప్రభుత్వాలు ఎలా ఉండాలంటే కావాలంటే కంటిన్యూస్ ప్రాసెస్. పేదలు, ఎస్సీలు, ఎస్టీలకు ప్రభుత్వాలు ఇచ్చే భూములే అసైన్డ్ ల్యాండ్స్. వీటిని అమ్ముకునేందుకు హక్కులు లేవు. కూతుళ్ల పెళ్లిళ్ళు, చదువుల కోసం అమ్ముకుందాం అనుకునే వారికి అవకాశం లేదు. అందుకే 1977 అసైన్ ల్యాండ్ యాక్ట్ కు 2023లో సవరణలు చేసింది అప్పటి జగన్ ప్రభుత్వం. కనీసం 20 ఏళ్ల పాటు అసైన్ భూములు కలిగి ఉన్న వాళ్లకు ఆ భూములపై హక్కులు కల్పించేలా చట్టంలో సవరణలు చేశారు. దీంతో 27 లక్షల మంది అసైన్ భూముల రైతన్నలకు తమ భూములపై హక్కులు పొందే అవకాశం లభించింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్న చట్టంలో సవరణలు చేస్తున్నారని తెలిసి ముందుగానే అసైన్ భూములను చాలా తక్కువ ధరలకు పేదల నుంచి కొనేశారని ఆరోపిస్తోంది కూటమి ప్రభుత్వం. అయితే
అయితే ఈ విషయం తేల్చే వరకు, కుంభకోణంలో నిందితులకు శిక్ష పడే వరకు తమ ప్రభుత్వం ఊరుకోబోదన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్.